హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆనపకాయ కర్రీ చేసుకోబోతున్నాం. ఆనపకాయ కర్రీ అంటే ఇష్టం లేనోళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. దీనికి కావాల్సినవి చిన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, ఒక గ్లాస్ పాలు, చిన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు. పల్లీలను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. దీనికి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయించుకున్న తర్వాత కారానికి సరిపడా మిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకుని దీంతోపాటు ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుని కలుపుకొని ఒక గ్లాస్ పాలను వేసుకోవాలి. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. లాస్ట్గా కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.